పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని 21 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. అత్యవసరంగా హెలికాప్టర్ను ల్యాండ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే పీఓకే ప్రాంతంలో రాజకీయ రగడ కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా పీఓకే ప్రాంతంలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. పీఓకేలో అసెంబ్లీ సీట్లను వచ్చే ఎన్నికల్లో శరణార్థులకు కేటాయిస్తున్నారన్న ఆగ్రహంతో జేఏఏసీ సంస్థ ఆందోళనలకు దిగింది. ఈ ఘర్షణల్లో 30 మంది మృతి చెందారు. 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పాక్ సైనికులు కూడా ఉన్నారు. ఇప్పుడు పీఓకేలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడం పాక్ సైన్యానికి పెద్ద దెబ్బగా చెప్పాలి. ये ग्रांट सूरत हाल है जी। हेलीकॉप्टर ऊपर घूम रहे हैं और आवाम को देखें, आपके जुनून में आवाम सारी जा रही है आगे रवला सामने ऊपर हेलीकॉप्टर काफी देर से घूम रहे हैं और लोग जो है वो पुरजोर। పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని 21 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. అత్యవసరంగా హెలికాప్టర్ను ల్యాండ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిలో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే పీఓకే ప్రాంతంలో రాజకీయ రగడ కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా పీఓకే ప్రాంతంలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. పీఓకేలో అసెంబ్లీ సీట్లను వచ్చే ఎన్నికల్లో శరణార్థులకు కేటాయిస్తున్నారన్న ఆగ్రహంతో జేఏఏసీ సంస్థ ఆందోళనలకు దిగింది. ఈ ఘర్షణల్లో 30 మంది మృతి చెందారు. 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పాక్ సైనికులు కూడా ఉన్నారు. ఇప్పుడు పీఓకేలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడం పాక్ సైన్యానికి పెద్ద దెబ్బగా చెప్పాలి. ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, పాకిస్తాన్ ఆర్మీ ఏవియేషన్ కు చెందిన MI-17 హెలికాప్టర్ కొద్దిసేపటి క్రితమే ముజాఫర్ సమీపంలో కుప్పకూలిపోయింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో మొత్తం 21 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. హెలికాప్టర్ పాకిస్తాన్ భద్రతా బలగాలకు చెందిన సైనికులు ఉన్నారు. పీఓకేలో నీలం వ్యాలీ సెక్టార్ కు అదనపు బలగాలను తరలిస్తున్న సమయంలో ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ కు ప్రయత్నం చేసినప్పటికీ హెలికాప్టర్ అదుపు తప్పి కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్థాయిలో తెలియాల్సింది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతుంది. సుమారు 1:45 ముజఫర్ లో షాకోత్ లైన్ నీలం గ్రౌండ్ సమీపంలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే నీలం నదిపై ఉన్న ఒక వంతెనపై ఈ సాహిలీ సర్కార్ దర్గా ఎదురుగా ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఉదయం నుంచి ఆ ప్రాంతంలో నిఘా కార్యక్రమాల కోసం పాకిస్తాన్ సైన్యానికి చెందిన హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు అలాగే ప్రాణ నష్టానికి సంబంధించిన అంశాలపైన కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే వెల్లడి కాలేదు. ప్రస్తుతం మాత్రం ఆ యొక్క ప్రమాదంలో 21 మంది సైనికులు అయితే తెలుస్తుంది. గత కొద్ది కాలంగా కూడా పీఓకేలో జరుగుతున్న ఘటనల వాతావరణం నేపథ్యంలో అధిక సిబ్బందిని అక్కడికి తరలిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలోనే ఈ ఘటన జరిగినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అంటే ఈ ఘటన తర్వాత పాక్ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు సిద్ధమైంది? మరోవైపు సాంకేతిక కారణాల ఏంటి కారణాలు? ఇటువంటి ప్రమాదాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా పాక్ కు సంబంధించిన హెలికాప్టర్స్ లో? అంటే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అంటే గతంలో ఈ కుప్పకూలడం సంబంధించి కావచ్చు, లేదా యుద్ధం సమయంలో కూడా వాళ్ళకి సంబంధించిన జెట్ ఫ్లైట్స్ కు సంబంధించి కూడా గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. అయితే ప్రస్తుతం ఈ పీఓకి సంబంధించిన అంశంలో అక్కడ జరుగుతున్న అల్లర్లకు సంబంధించి కూడా ఈ యొక్క ఘటనకు ప్రధాన కారణం అనేది కూడా కొంత సమాచారం అందుతుంది. ముఖ్యంగా అదనపు సిబ్బందిని పీఓకే అంతటా కూడా సిబ్బందిని తీసుకువెళ్తున్న క్రమంలోనే ఈ యొక్క సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ ముందుగానే గమనించినప్పటికీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నం చేయడం, అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా
పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవడం తోటి అక్కడే ఢీకొని ఈ యొక్క బ్లాస్ట్ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనా పాకిస్తాన్ కి సంబంధించిన పిఓకే లో ఈ యొక్క ఘటన జరగడము, MI-17 హెలికాప్టర్ కుప్పకూలిపోవడం తోటి మరి ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంటే రీసెంట్ గా పీఓకేలో జరుగుతున్న ఘర్షణలకు ప్రస్తుతం ఈ ఘటనకు ఏమైనా రిలేషన్ ఉందా, సంబంధం ఉందా, ఆ దిశగా ఏమైనా విచారణ జరుగుతోందా? ప్రస్తుతం ఈ MI-17 హెలికాప్టర్ కుప్పకూలిపోవడానికి కేవలం సాంకేతిక కారణం అనేది మాత్రమే తెలుస్తోంది. అయితే అదనపు సిబ్బందిని ఉదయం నుంచి కూడా అదనపు సిబ్బందిని పీఓకేకి తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ అల్లర్లన్నింటిని కూడా పూర్తిగా అణిచివేయడంలో భాగంగానే సిబ్బందిని అంతా కూడా సైనిక సిబ్బందిని ఇతర సామాగ్రిని అంతా కూడా అక్కడికి తరలిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా దాదాపు 8-10 చక్కర్లు కొట్టినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరి అటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘటన జరగడము, అయితే ఆ ల్యాండింగ్ కి సమయం టేకాఫ్ అవ్వడము, వెంటనే సాంకేతిక సమస్య తలెత్తడంతో అంటే వరుసగా షిఫ్టులలో అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నూతనంగా వచ్చిన వారిని అక్కడికి దించి రిటర్న్ తీసుకొని వెళ్తున్నారా, లేదంటే తీసుకువస్తున్న సమయంలోనే ఒక ప్రమాదం జరిగిందన్న దానిపైన కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన అంశంలో మాత్రం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో అందులో 21 మంది సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా చనిపోయినట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. అధికారికంగా ఇంకా ధృవీకరణ జరగాల్సి ఉంది. ఘటనకు సంబంధించి కూడా ఇంకా లోతైన విచారణ అయితే జరపాల్సి ఉంది. మరి ఈ పీఓకేలో అనుకూల వాతావరణం తోటి ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ప్రతికూల వాతావరణం తోటే ఈ ప్రమాదం జరిగిందా, ఇంకా ఏదైనా సాంకేతిక సమస్య ఉందా అన్న దానిపైన కూడా ఇంకా సమాచారం రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.